దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హాయ్ హలో నమస్తే. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మనం హైదరాబాద్లో ఉన్న ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామని. దానిలో భాగంగా మొన్న తెలంగాణలో ఫుడ్ ట్రై చేసాం. అండ్ నిన్న వచ్చేసరికి తమిళనాడులో ఫుడ్ ఏదైతే బాగా ఫేమస్ కొత్తు పరాటా అది మన కేబిహెచ్లో ట్రై చేసాం. ఈ రోజు మనం ట్రై చేస్తున్న ఐటెం వచ్చేసరికి లిట్టి చోకా. ఇది ఎక్కడుందంటే మనకి ఈ కొండాపూర్ ఏరియాలో ఇక్కడ హై టెన్షన్స్ అని చూస్తున్నారు కదా ఈ వైర్స్. సో దీన్ని హై టెన్షన్ లైన్ అంటారు. సో ఈ లైన్లో మనకి లిట్టి సింగ్ అని చెప్పేసి ఒక చిన్న షాప్ అయితే ఉంది, అంటే ఒక చిన్న స్టాల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం ట్రై చేయబోతున్నాము. ఇక్కడ ఈ లిట్టి సింగ్ షాప్లో మనకి ఓన్లీ లిట్టి చోకానే దొరికిద్ది అంటున్నారు. సో ఇక్కడ ఇదే ఉంటుందా, ఇంకేమైనా ఫుడ్ ఉందా, దాని టేస్ట్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, దాని ప్రైజెస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఇందా చెప్పే కదా లిట్టి సింగ్ అని, ఇదే ఆ స్టాల్ వచ్చేసరికి. సో ఇక్కడ మనకి లిట్టి చోకా చాలా ఫేమస్ అన్నారు. మన అన్న కూడా ఉన్నాడు, కాకపోతే ఆయనకి తెలుగు రాదు, హిందీ వచ్చు. సో ఆయన ఒకసారి అడుగుదాము ఇక్కడ లిట్టి చోకా కాకుండా ఇంకేమైనా ఫుడ్ ఉందా, ఒకవేళ లిట్టి చోకా ఉంటే దాని టేస్ట్ ఎలా ఉందని లోపల అన్నడికి తెలుసుకుందాం. नमस्ते जी। नमस्ते। तुम्हारे पास क्या स्पेशल है? मेरा तो स्पेशल है लिट्टी चोखा। लिट्टी चोखा, वो कितना है प्राइस? प्राइस है 120। ओके 120 है। 120 ओके एक प्लेट मेरे को दे, मैं टेस्ट खा के बोलता है। ठीक। ఫైనల్లీ మన చేతికి అయితే ఈ లిట్టి చోకా అయితే వచ్చేసింది. మెయిన్గా దీన్ని అసలు లిట్టి చోకా అని ఎందుకు పిలుస్తారో ముందు మాట్లాడదాం. యాక్చువల్గా మనకి ఇది ఉంది కదా, ఈ బాల్ ఏదైతే ఉందో దీన్ని లిట్టి అంటారు. ఈ కర్రీ ఉంది కదా, ఈ కర్రీని చోకా అంటారు. ఒకసారి ముందు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంది అనేది. మనం ఇలాంటి బీహార్ ఫుడ్ ఇదే ఫస్ట్ టైం ట్రై చేయం. ఇది ఎలా ఉంది ఏంది అనేది మనం జెన్యూన్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దీనిలో యాక్చువల్గా ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా వేసి ఈ మిక్సింగ్ కొట్టి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది. యాక్చువల్గా తింటుండే ఏదో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లా ఉంది. నాకైతే ఈ నాకు తెలిసి మాది శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో కొంచెం పిండోడియం అని ఉంటుంది. సో దానిలాగే ఉంది. మనకి ఈ లోపల మనకు ఒక మిశ్రమం ఇచ్చారు కదా, అది కొంచెం మనకి పొడి పొడిగా ఉందన్నమాట. దానిలోకి మనకి ఇది కొంచెం చపాతీ పిండిలా ఉంది కదా, ఇది అది అండ్ ఆనియన్స్ ఈ కర్రీతో మనం తింటుంటే మాత్రం భలే ఉంది. ఏదో కొంచెం డిఫరెంట్ టైప్గా ఉంది. సో యాక్చువల్గా మనం మొన్న ఒక కొత్తి పరోటా అని ట్రై చేసాము. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, అది కూడా చూడండి. యాక్చువల్గా నేను ఈ బీహార్ ఫుడ్ ట్రై చేయడానికి మెయిన్ ఏంటంటే ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది లాస్ట్లో చెప్తాను. ముందు ఒకసారి ఇది ఎలా తయారు చేస్తారో చెప్తాను. ఈ రౌండ్గా ఉంది కదా, ఇదేంటంటే మనకి ఫస్ట్ దీని ఒక మనం చపాతీ తయారు చేసుకుంటాం కదా, చపాతీ లాగా తయారు చేస్తారనమాట. ఆ చపాతీలో గోధుమ పిండి, నెయ్యి, వాము గింజలు, ఉప్పు, వాటర్ తీసుకొని, అంటే మనం చపాతీ ఎలా అయితే వేసుకుంటామో దానిలాగే అనమాట. కాకపోతే దీనిలో కొంచెం వామ్ అనేది యాడ్ చేస్తారనమాట. వామ్ వేసి సాల్ట్ వేసి మనం ఇంకా బాగా ఒక ముద్దలా కలుపుకొని, ఆ ముద్దనేమో తీసుకొని మనం పూర్ణం బూరెలు వేసుకుంటాం కదా, ఆ పూర్ణం బూరెలాగా తీసుకొని దానిలో ఒక మిశ్రమం కలుపుతారంట. ఆ మిశ్రమంలో మెయిన్గా వచ్చేసరికి మనకి అందులో శనగపిండి, అల్లం, వాము గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాల నూనె, పచ్చిమిర్చి, సాల్ట్ ఇలాంటివన్నీ చేసి ఒక మిశ్రమంలో చేస్తారనమాట. అది కొంచెం మనకి సాలిడ్ స్టేట్లో, అంటే కొంచెం ఒక పౌడర్లా ఉంటుంది. సో ఆ పౌడర్లో మనకి ఈ గోధుమ పిండి ఇందాక తీసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అందులో కలిపి దాన్ని తీసుకెళ్ళి బొగ్గుల మీద వేస్తారనమాట. ఆ బొగ్గుల మీద వేసి చాలాసేపు కాలుస్తారు. కాల్చిన తర్వాత దాన్ని కొంచెం అలాగా సైడ్కి తీసుకొని మనకి ఎవరికైనా కావాలి అంటే నార్మల్గా ఇస్తారు, లేదంటే దాన్ని నేతిలో డిప్ చేస్తారంట.
నేతిలో డిప్ చేస్తే అది అది కొంచెం ఫ్లేవర్ మారింది. మ్యాక్సిమం అంతా నేతిలో డిప్ చేసే తింటారు. అది వచ్చేసరికి మనకి ప్రైస్ 100 పడుతుంది నార్మల్ది. ఈ నేతిలో డిప్ చేసింది మాత్రం 120 పడుతుంది. అదే కాకుండా మనకి పక్కన దీన్ని మామూలుగా తినరు అనమాట. దీన్ని ఈ మనకి ఏదైతే ఆ రౌండ్ షేప్లో ఉందో దాన్ని మనకు ఒక కర్రీ ఇస్తారు. ఆ కర్రీ పేరు వచ్చేసరికి చోకాలో మెయిన్గా తీసుకునేది వచ్చేసరికి టమాటా, వంకాయ, బంగాళదుంప ఈ 3 అనేది ఏంటంటే ఫస్ట్ బుక్కుల మీద కాలుస్తారు అనమాట. బొగ్గుల మీద కాల్చిన తర్వాత అది మనకు కొంచెం మనకి ఉడికిన ఫ్లేవర్ వస్తుంది కదా. సో అది వచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకుంటారు. బౌల్లో తీసుకొని ఆ 3 మీద పైన తొక్క ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆ గిన్నెలో వేసి చిన్న గంటి లాంటివి తీసుకొని స్మాష్ చేస్తారు అనమాట. స్మాష్ చేసి దాన్ని ఒక మిశ్రమంలా తయారు చేస్తారు. దానిలోకి కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ సాల్ట్, కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి కలిపి దాన్ని మొత్తం బాగా ఒక ముద్దలా కలిపి దాన్ని ఒక గ్రేవీలా చేసి దాన్ని ఒక కర్రీలా చేస్తారు అనమాట. ఆ కర్రీ అంటే ఒక చిన్న పచ్చడిలాగా. దాని మీద మళ్ళీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేస్తారు. దాన్నే మనం చౌకా అంటాము. సో ఇప్పుడు మనకి చౌకా ఇచ్చారు. చౌకాతో పాటుగా మెయిన్గా మనకు వచ్చేసరికి దాని మీద ఒక గ్రీన్ చట్నీ వేస్తారు. దాన్ని ధనియా చట్నీ కూడా అంటారు. సో అది మిక్స్ చేసుకొని తింటే మనకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదే కాకుండా మెయిన్గా వచ్చేసరికి దీనిలో మనకి మెయిన్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ముందుగా బెనిఫిట్స్ వచ్చేసరికి ఇది మనకి గోధుమ పిండితో అండ్ ఆవాలు, వాము గింజలతో చేస్తారు కాబట్టి మనకి జీర్ణ ప్రక్రియ ఏదైతే ఉందో అది మనకి చాలా బాగా జరుగుతుంది అనమాట. అంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఫుడ్ మెయిన్గా వచ్చేసరికి మన జిమ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తారు అనమాట. ట్రై చేస్తారు కాదు, మామూలు నార్త్ అయితే చేస్తారు. ఇప్పుడు సౌత్లో కూడా ట్రై చేస్తే బాగుంటుంది అనుకున్నా. ఎందుకంటే ఇది తిన్నప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ. అంటే ఈ ఫుడ్ మనం ట్రై చేసినప్పుడు కొంచెం వెయిట్ లాస్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఇదే కాకుండా దీన్ని మనకి మెయిన్గా బీహార్లో వచ్చేసరికి ఈ ఫుడ్ని వాళ్ళు మధ్యాహ్న భోజనంగా, అంటే మనం ఆ లంచ్ టైంలో ఫుడ్ అది తీసుకుంటాం కదా, అలాగా వాళ్ళు మధ్యాహ్నం రాత్రి ఫుడ్ కింద ఇదైతే తీసుకుంటారు. సో ఇప్పుడు మనం తయారు చేసే విధానం తెలుసుకున్నాం అండ్ దీని ప్రైస్ కూడా తెలుసుకున్నాం కదా. దీని మెయిన్ అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొండాపూర్ ఉంది కదా. ఈ కొండాపూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హై టెన్షన్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఆ లైన్లో ఉందన్నమాట. సో మీరు ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అందులో మనకి లిట్టి సింగ్ అని ఒక షాప్ నేమ్ అయితే ఉంటుంది. ఆ షాప్లోనే మనకి ఇది మెయిన్ దొరుకుతుంది అనమాట. మనకి ఇక షాప్ ఓనర్ ఉన్నారు బ్రో వచ్చేసరికి. ఇది వీళ్ళ షాప్ అంటే షాప్లో కొంతమంది పని చేస్తారు కదా, అలా ఉన్నాడు. సో ఆయనకి హిందీ వచ్చు. మనం మాట్లాడింది ఓకే, ఆయనతో కూడా ఒకసారి కనుక్కుందాం. ఇది మనం తెలుసుకున్నది, దీన్ని ఇంకా ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము, ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. हेलो, आपका नाम क्या है? कमलाकांत पात्र। ओके, तुम इधर ही शॉप स्टार्ट किया ना, लिट्टी सिंह? लिट्टी सिंह ओके, आप कितने साल से इधर स्टार्ट किया? इधर तो 3 से 4 साल होने वाला है। 3 साल ऑलरेडी कंप्लीट हो गया। 4 साल होने वाला है। क्या स्पेशल है? स्पेशल हम लोग को ये लिट्टी चोखा स्पेशल है। लिट्टी सिंह का ये कुंडापुर में ये लिट्टी चोखा हमारा खाली लिट्टी चोखा मिलता है। लिट्टी चोखा हमारा फेवरेट है। बहुत दूर से आदमी लोग आते खाने के लिए, इसीलिए स्पेशलिटी हमारा स्विगी जोमेटो वो भी डिलीवरी जाता है। लिट्टी चोखा है ना? हाँ। वो कैसे बनाती है? वो ये जो लिट्टी चोखा है वो जो सातू मिलता है, सातू का साथ ये पिकल, लहसुन, ऑनियन, धनिया का पत्ता, सरसों का तेल, ये सब मिला के एक मसाला बनाता हूँ। और आटा जो होता है वो आटा को उसका अंदर ये पूर जैसे रहते हैं, उसके बाद ये जला के उसको बनाते हो लिट्टी। और चोखा जो बनते हैं, चोखा बैगन, आलू, टमाटर उसको जला के उसको भरता बनाते हैं। और जो हम लोग को ग्रीन चटनी आता है, धनिया पत्ता, लहसुन और ये हरी मिर्ची और थोड़ा लेमन और थोड़ा स्वीट दे के उसको हम लोग को बनाते हैं चटनी। इसको बोला था लिट्टी चोखा। उसका साथ चटनी और ऑनियन भी देता हूँ, खाने को जैसे टेस्ट आएगा सभी लोग को, इसलिए इसको बोलता है लिट्टी चोखा। प्राइस है? प्राइस ये 2 पीस आएगा लिट्टी चोखा चटनी 120 घी वाला और विदाउट घी 100। థ్యాంక్ యూ, నమస్కారం. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? హిమాంశు. ఓకే, ఇక్కడ మీరు లిట్టి చోకా ట్రై చేశారా? అవును ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? అవును, ట్రై చేసాం చాలా సార్లు. ఈ స్టాల్ దగ్గర ట్రై చేశారా? యా, ఇది ఇక్కడ ఫస్ట్ టైమే వస్తున్నాం. ఓకే, ఇంతకుముందు ఎక్కడ ట్రై చేశారు? బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేశాను. ఓకే, అక్కడ ట్రై చేశారు కదా, అక్కడికి ఇక్కడికి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? అవును, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, వీళ్ళ కర్రీ ఇంకా బాగుంది. వీళ్ళ కర్రీ ఇంకా బాగుందా? అవును. ఓకే, ఇక్కడ ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నారు కదా ఈ ఫుడ్, ఇది ఎక్కడది ఎలా వచ్చింది మీకు తెలుసా?
అంటే మ్యాప్స్ లో లిటిల్ చోకా ఆ. సెర్చ్ చేశారు. ఓకే ఇక్కడ లిటిల్ సింగ్ అని ఏమో చూపించింది. ట్రై చేస్తాం ఉంటుందా లేదా అని వచ్చాం. ఉంది, ఓకే ట్రై చేసాం అంతే. వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయండి తెలుసా ఇది ఏమన్నా? బెనిఫిట్స్ అంటే ఆ సత్తు పౌడర్ ఉంటుంది, ఓకే అది హెల్దీ ఉంటుందని తెలుసు. ఓకే ఇంకా బెనిఫిట్స్ అంటే ఏం తెలియదు. ఇంకా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ సార్, హాయ్, ఏం పేరు? కుల్దీప్. అనిత. ఓకే మ్యామ్, ఇక్కడ లిట్టి చోక ట్రై చేశారు కదా, ఎలా ఉంది టేస్ట్? ఫస్ట్ క్లాస్, జబర్దస్త్. ఓకే మీకండి? టూ గుడ్. ఓకే ఇప్పుడు ఇక్కడ ట్రై చేశారు కదా, ఇంత ముందు కాకుండా ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఫస్ట్ టైం. ఇక్కడ కాకుండా మామూలు వేరే దగ్గర? మేము యాక్చువల్లీ బేసిక్లీ మేము యూపీ, ఓకే అక్కడ చాలా ట్రై చేసాం అక్కడ, కానీ సేమ్ టేస్ట్ ఇక్కడ వస్తుంది. యూపీ అది టేస్ట్ ఉంది. హైదరాబాద్ హైదరాబాద్ ఫస్ట్ యూపీ టేస్ట్. ఓకే అక్కడికి ఇక్కడికి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం కనిపిస్తలేదు, దీంట్లో అయితే కనిపిస్తలేదు మాకు. అసలు మీకు ఇది ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు? మా రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు దగ్గరలో, ఒక్కోసారి ఇంతకుముందు చూసినాము, ప్లస్ గూగుల్. ఓకే ఇప్పుడు మీరు కొంత అమౌంట్ పెట్టుకున్నారు కదా, దానికి వర్తబుల్ అది? ఓకే, టూ గుడ్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, హలో, ఏం పేరు? లక్ష్లాక్. సర్వేష్. ఓకే ఇక్కడ ఫుడ్ ట్రై చేశారు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుంది. చికెన్ బాగుంది. బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? లేదు, ఫస్ట్ టైం. ఓకే ఇక్కడ కాకుండా బయట ఎక్కడైనా ట్రై చేశారా? వేరే చోట ట్రై చేశాను, ఓకే అక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా బాగుంది. అంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఏముందా? ఎక్కువ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సేమే కాబట్టి, కానీ ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. ఓకే ఇప్పుడు మనం బీహార్ కదా, సో టేస్ట్ ऑथेंटिक ఉంది కొంచెం. ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. थैंक यू. హాయ్ సార్, हेलो, व्हाट इज योर नेम? अभी रॉय चौधरी. सर आप ट्राई किया ना? इधर मैं बहुत बार ट्राई किया. मैं एक्चुअली कोंडापुर में रहता हूँ, ओके तो अराउंड 2 साल हो गया, 2 साल से ज़्यादा. तो मैं इधर लिट्टी में हर एक हफ्ते खाता हूँ. ओके और इसका टेस्ट मतलब यह पूरा कोंडापुर में कहीं पे भी नहीं मिलेगा. ओके तो भैया इतना अच्छे से प्यार से बनाते हैं, तो एक बार खाओगे तो आप बार बार इधर ही खाने आओगे. ओके हम लोग तो हफ्ते में एक बार खाते ही है. ओके तुम ये ट्राई किया ना और अलग ट्राई किया ना अदर स्टेट्स में? हाँ, अलग स्टेट में, जैसे कि यहाँ का जो टेस्ट है वो एकदम हमारा गांव के बिहार का जैसे बंगाल का जैसे टेस्ट आता है पूरा. ओके और यहाँ पे मतलब दूसरा कहीं पे भी खाए तो उतना वो अच्छा टेस्ट नहीं आता है, क्योंकि इसका जो टेक्सचर है और इसका जो मटेरियल है अंदर का, वो एकदम पूरा अपना गांव के फीलिंग्स दिखाता है. तो इसलिए हम लोग को इतना अच्छा लगता है, तो इसलिए यहीं पे बार बार आता है. तो इससे हम लोग को क्या होता है कि गांव का भी याद आता है कि हाँ हम लोग घर पे ही है, ऐसे घर की खाना खा रहे हैं. ఓకే థ్యాంక్ యూ సార్. थैंक यू. సో యాక్చువల్గా మనం దాని నుంచి చాలా మంది పబ్లిక్ బైట్స్ అయితే తీసుకుంటాం కదా, ఇక్కడ మాక్సిమం అందరూ నార్త్లో వచ్చారు, కానీ ఫస్ట్ టైం మన సౌత్ మన తెలుగు అబ్బాయి వచ్చాడు. బ్రో అసలు అడుగుదాము ఎలా ఉందో టేస్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? సృజన్. ఓకే ఇక్కడ మీరు లిట్టి చోకా ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారు ఇక్కడ? ఎస్, ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగుంటుంది బ్రో. ఓకే ఇది యాక్చువల్లీ మాక్సిమం అందరూ ఇక్కడ నార్త్లో ఉన్నారు, ఇక్కడ నువ్వు ఈ ఫుడ్ ట్రై చేయడం గల కారణం ఏంటి? నార్మల్గా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేసిన, ఓకే తర్వాత ఫుడ్ అసలు డిష్ ఏంటి అని చెప్పి నార్మల్గా ఆన్లైన్ లో చూసిన. సో రాజస్థానీ డిష్, బయట చపాతి, ఓకే లోపల పప్పుల పౌడర్. సో బోత్ ఆర్ హెల్తీ ఆప్షన్స్. తర్వాత చేసే కర్రీ కూడా ఇందులో ఆయిల్ ఉండదు, డైరెక్ట్ బాయిల్ చేసేస్తారు, మ్యాష్ చేసేస్తారు, వేసేస్తారు. ఓకే సో దొరికే దానిలో కొంచెం హెల్తీ ఆప్షన్, ప్లస్ మనకి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో రెండు మీట్ అవుతున్నాయి కాబట్టి ఇటు వచ్చినప్పుడు ట్రై చేసేస్తాం. ఓకే ఇది ఎన్నోసారి ట్రై చేయడం ఇక్కడ? మేబీ 10th or 11th టైం. 10th or 11th టైం. ఓకే ఎన్నిసార్లు ట్రై చేశారు కదా, టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు, అంతే ఆల్ గుడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇవాళ మనం ఏమేమి తెలుసుకున్నాం. యాక్చువల్గా మనం ఇక్కడ కొండాపూర్లో లిట్టి చోకా ట్రై చేయడానికి వచ్చాము. సో దీని అడ్రస్ చెప్పాము. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇది కొండాపూర్లో హై టెన్షన్ లైన్ ఉందన్నమాట. ఇలా హై టెన్షన్ లైన్లో మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, అందులో మనకి ఇది ఒక షాప్ ఉందన్నమాట. సో మీకు అడ్రస్ ఇది మీకు ఓకే అయితే ఓకే, లేదంటే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ కింద కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో రెండిట్లో పెడతాను, మీరు వచ్చి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేస్ట్ చేసాము. టేస్ట్ బాగుంది అంటే చాలా బాగుంది. మాత్రం ఎవరైనా జిమ్ లవర్స్ ఉంటే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్కి చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది. అంతేకాకుండా మన ఎవరైతే షాప్లో పనిచేస్తున్నారో ఆయన కూడా అడిగాము, ఆయన కొంచెం హిందీలో అయితే చెప్పాడు కదా. సో మనకి ఎవరైనా చూసే వాళ్ళు హిందీ సబ్స్క్రైబర్లు ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఒకసారి ఇది ఎలా తయారు చేస్తారో అది కూడా తెలుసుకోవచ్చు. ఫైనల్గా ప్రైస్ కూడా చెప్పాము. ఇది మామూలుగా వచ్చేసరికి 100 పడుతుంది. ఇంకోటి నేతిలో డిప్ చేస్తే మాత్రం అది 120 పడుతుంది. ఫైనల్లీ మనమైతే ఫుడ్ ఇక్కడ ట్రై చేసాం, మనకంటే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఇక్కడ ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అంతేకాకుండా మీ ఏరియాలో ఇలాగే ఏదైనా డిఫరెంట్ ఫుడ్ అయితే ఉండైతే మాత్రం కింద మా కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. మేము మా ఏరియాకి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము, మాకు ఎలా అనిపించింది అనేది మా సబ్స్క్రైబర్లకి మిగిలిన వాళ్ళకి కూడా చెప్తాము. సో అంతే, ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.